ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పూర్తయిన తర్వాత పరీక్షలు ఉండవు, అవన్నీ కూడా రద్దయిపోతున్నాయి. 10th ఎగ్జామ్స్ రాస్తాము, తర్వాత డైరెక్ట్గా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తాం. అంటే ఇంటర్మీడియట్ రెండేళ్ళకి కలిపి ఒకే ఎగ్జామ్ జరగబోతుంది. ఇంతవరకు 1000 మార్కులకు రాస్తున్నాం కదా, అది ఇకపై 500 మార్కులకే తగ్గించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కృతికా శుక్లా ఐఏఎస్ చాలా వివరాలు అయితే చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా స్టూడెంట్స్ మీద చాలా భారం పెరిగిపోతుంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎన్సీఆర్టీ విధానం అమల్లో ఉంది. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలాంటి కొన్ని చోట్ల మాత్రమే ఇంకా స్టేట్ బోర్డ్స్ విద్యా విధానాన్ని కొనసాగిస్తున్నాయి. విద్యార్థులకి అనవసరమైన సబ్జెక్ట్స్ను కూడా వాళ్ళ మీద భారంగా పెంచేస్తున్నాయి అనే ఆరోపణ ఉంది. ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెట్టడం కోసం ఇకపై ఎన్సీఆర్టీ విధానం అమల్లోకి వచ్చేలాగా, ప్రపంచ స్థాయిలో ఇతర దేశాల విద్యా విధానంతో పోటీ పడేలాగా, అక్కడ ఉన్న స్టూడెంట్స్తో పోటీ పడేలాగా మన తెలుగు స్టూడెంట్స్ని కూడా రెడీ చేయడం కోసం వాళ్ళ విద్యా విధానంలో, ముఖ్యంగా ఇంటర్మీడియట్ని ఫౌండేషన్ స్టోన్ అంటారు కదా, ఏ విద్యార్థి భవిష్యత్తుకైనా సరే అక్కడే కీలకమైన మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దానికి తగ్గట్టుగానే మార్పులు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఎగ్జామ్స్ పూర్తిగా రద్దయిపోతున్నాయి. ఇంతవరకు 1000 మార్కులకు రాసే పరీక్షలు ఇకపై 500 మార్కులకి రాస్తారు. అలాగే ప్రతి సబ్జెక్టు మీద కూడా 20 మార్కులు ఇంటర్నల్ వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇంటర్మీడియట్లో మనం చదివాం కాబట్టి మనందరికీ తెలిసిందే, ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, ఇంటర్నల్ ఎగ్జామ్స్ అనేవి ఒక జోక్లో మారిపోయిన పరిస్థితి. వాటి మీద పెద్ద సీరియస్నెస్ ఉండదు. కానీ ఈసారి అలా ఉండదు. ఖచ్చితంగా ప్రతి సబ్జెక్టు మీద 20 మార్కులు వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇంటర్నల్గా. అలాగే మిగిలిన మార్కులకి థియరిటికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. దానికి వాడు గట్టిగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ మీద ఇన్డెప్త్ నాలెడ్జ్ అయితే వాళ్ళకి కలిగిస్తారు. వాళ్ళకి అవసరమైన సబ్జెక్టుల మీద అనవసరమైన పాటలు తీసేస్తారు. వాళ్ళ మీద భారం వీలైనంత వరకు తగ్గించేయాలనేదే ప్రభుత్వ ఆలోచన. ఇప్పుడు దీనికి సంబంధించి ప్రజల అభిప్రాయం, ముఖ్యంగా పేరెంట్స్ అభిప్రాయం తెలుసుకోవాలి కాబట్టి జనవరి 26 వరకు టైం ఇచ్చారు. ఇంటర్మీడియట్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళందరూ తమ అభిప్రాయాన్ని పొందుపరచవచ్చు. జనవరి 26వ తారీఖు వరకు వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని ఆ తర్వాత అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి ఫైనల్గా గవర్నమెంట్ తన డెసిషన్ చెప్తుందనమాట. బట్ ఆల్రెడీ ఈ డెసిషన్ అయితే తీసేసుకున్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేది రద్దు చేసేయాలని. ఇక సిలబస్కి సంబంధించి కూడా కీలకమైన మార్పులు జరుగుతున్నాయి. దానికి సంబంధించి కూడా కమిటీ నడుస్తుంది. ముఖ్యంగా దేశీయ విధానం అంటే మొత్తం అందరితో పోటీ పడాల్సి ఉంటుంది మన దేశంలో. ప్రపంచ స్థాయిలో చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, వాటన్నింటిని అందుకునే స్థాయిలో ఉండాలి. చాలా కాలంగా ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన సిలబస్లో మార్పులు జరగలేదు. ఈ విషయాన్ని ఆవిడ అంగీకరించారు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది, అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అందరూ కూడా అప్డేట్ అయితేనే భవిష్యత్తు పోటీ తత్వాన్ని మనం అందుకోగలమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి తగ్గట్టుగా మార్పులు చేస్తున్నారు. అలాగే సెలవులను కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తాం కదా, తర్వాత వెంటనే వేసవి సెలవులకు వెళ్ళిపోతాం. తర్వాత జూన్ ఆ టైంలో సెకండ్ ఇయర్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, సెకండ్ ఇయర్ సిలబస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అలా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇయర్ పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తారు. వాటి మీద వెంటనే హాలిడేస్ ఇచ్చారు. ఆ 1 ఇయర్లో ఏమైతే చెప్పారో వాటి మీద రివ్యూ చేసి మళ్ళీ ఒక రివిజన్ అంటాం కదా, దాంతా పూర్తయిన తర్వాత అప్పుడు హాలిడేస్ ఇస్తారు. హాలిడేస్ కొంతకాలం ఇచ్చి తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ సిలబస్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే దీనికి సంబంధించి కూడా కొన్ని మళ్ళీ మార్పులు చేర్పులు ఉండే అవకాశం అయితే కనబడుతుంది. వీటన్నిటికి సంబంధించిన ఫైనల్ డెసిషన్ ప్రజల అభిప్రాయం, పేరెంట్స్ అభిప్రాయం తీసుకున్న తర్వాత జనవరి 26 తర్వాత ఫైనల్ డెసిషన్ చెప్తుంది ఇంటర్మీడియట్ బోర్డ్. బట్ అంతవరకు మాత్రం ఇదైతే కన్ఫర్మ్, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి రద్దు అయిపోతున్నాయి. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, స్టూడెంట్స్ నుంచి దీనిపై ఎలాంటి రియాక్షన్ లేదా ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఏమైనప్పటికీ ప్రపంచ స్థాయిలో విద్యార్థులతో పోటీ పడేలాగా మన రాష్ట్రం వాళ్ళకి, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు కూడా రెడీగా అవ్వాలి. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే ఖచ్చితంగా ఆహ్వానించదగ్గది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.